హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ సంబంధించిన 6.A అనే ఎక్సర్సైజ్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 6.A. సో 6.Aలోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్. సో ఏంటంటే tan θ మైనస్ 14π అనే దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో మనం రాయాలన్నమాట. సో దీని ఏం రాయొచ్చు అంటే tan మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే 14π మైనస్ θ. సో అంటే tan మైనస్ θ ఏంటి మన ఫార్ములా? మైనస్ tan θ. సో tan మైనస్ θ ఫార్ములా ఏంటి? మైనస్ tan θ. సో దీని ఇప్పుడు ఏం రాయొచ్చు? మైనస్ tan ఆఫ్ 14π మైనస్ θ. సో మనం ఆల్రెడీ మీకు చెప్పాను, కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చెప్పాను n ఇంటూ 90 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ θ కింద రాసుకోవాలని. ఇక్కడ n ఇంటూ 90 డిగ్రీస్ అని రాయాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి 14π ఉంది, అంటే దీన్ని సింపుల్గా రాయొచ్చండి. చూడండి, మైనస్ tan, నేను ఏం చేస్తానంటే 14 ఇక్కడ ఇంటూ 2 చేస్తాను, బై 2 చేస్తాను, ఇంటూ π. ఆ లాజిక్ కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే సో 2/2 చేస్తే π/2 అవుతుంది, ఇదేమవుతుంది? π/2. సో అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. సో మైనస్ tan 14 2 జా 28. సో 28 ఇంటూ π/2 అంటే 90 డిగ్రీస్. సో మైనస్ θ. సో ఇప్పుడు మనకి 28 అంటే ఈవెన్ నెంబర్. మీకు ఏం చెప్పాను? ఈవెన్ నెంబర్ అయితే అదే వాల్యూ వస్తుంది. ఆడ్ నెంబర్ అయితే సైన్కి కాసు, కాసుకి సైన్, ట్యాన్కి కాటు, కాటుకి ట్యాన్, కొసకన్ సీకన్, సీకన్ కొసకన్ వస్తుంది అన్న. ఇక్కడ ఈవెన్ నెంబర్ కనుక ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో తీసుకుంటే అదే వస్తుంది. కనుక ఇక్కడ మైనస్ tan θ వస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఈ మైనస్ tan θ ప్లస్ tan θ మనం చెక్ చేయాలి. సో మైనస్ tan θ ప్లస్ tan θ చెక్ చేయాలంటే సో 28 మాట. సో 28 అంటే 4 1 జా 4 2 జా 4 3 జా 4 4 జా 4 7 జా 28. సో అంటే ఇక్కడికి 28 అయింది. సో 28 కనుక మైనస్ అంటే మనకి వెనక్కి రావాలి. సో ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ కాసు కొసెకండ్ మాత్రమే, కాసు సెకండ్ మాత్రమే పాజిటివ్, మిగతాన్ని నెగిటివ్. కనుక ఇది మనకి మైనస్ tan θ అవుతుంది. సో ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో అంటే ఫైనల్గా ఈ ఆన్సర్ tan θ. సో వాడు ఏదైతే ఇచ్చాడో దీని ఆన్సర్ మనకి tan θ. సో దేర్ ఫోర్ tan ఆఫ్ θ మైనస్ 14π ఈజ్ ఈక్వల్ టు tan θ. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దాన్ని సో చాలా అంటే చాలా ఈజీగా నిదానంగా చెప్తాను. సో నెక్స్ట్ సమ్కి మనం ఇప్పుడు వెళ్దాం. సెకండ్ వన్, ఇది డైరెక్ట్గా ఇస్తానండి. సో మనకి సింగిల్ స్టెప్లో వస్తుంది. చూడండి, కాట్, దీని ఏం రాయొచ్చు మనం? 21 ఇంటూ సో π/2. π/2 అంటే ఏంటి? 90 డిగ్రీస్. సో 21 ఇంటూ 90 డిగ్రీస్ మైనస్ θ. సో 21 అనేది మనకి ఆడ్ నెంబర్. 21 ఆడ్ నెంబర్ కనుక మనం ఏం రాయొచ్చు? దీన్ని tan θ రాయొచ్చు. సో ఇప్పుడు ప్లస్ మైనస్ అని మనం చూడాలి. ప్లస్ మైనస్. సో 21 టైమ్స్ అంటే 4 1 జా 4 2 జా 4 3 జా 4 4 జా 4 5 జా. సో ఇక్కడ 20 అయింది. సో ఇది 21. 21 మైనస్ అంటే బ్యాక్ రావాలి. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివ్ కనుక ఇది ప్లస్ tan θ అవుతుంది. సో ఆన్సర్ ప్లస్ tan θ. నెక్స్ట్ సెకండ్ π/5 ప్లస్ θ. సో కొసికెన్. సో కనుక కొసికెన్ ఇప్పుడు ఇందాక ఎలా చేసాం అలాగే చేద్దాం. సో 5 ఇంటూ సో 2/2 ఇంటూ π ప్లస్ θ. సో కొసికెన్ 5 2 జా 10. సో 10 ఇంటూ π/2 ప్లస్ θ. సో కొసికెన్ సో 10 ఇంటూ 90 డిగ్రీస్
ప్లస్ థీటా. సో 10 అనేదండి మనకి ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే ఏం చెప్పాను, ఏదైతే ట్రిగ్నోమెట్రీ రేషియో తీసుకున్నా అదే ట్రిగ్నోమెట్రీ రేషియో వస్తుంది. సో కొసీకెంట్ థీటా. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ మనకి చూడాలి. సో ప్లస్ మైనస్ అంటే 10 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 90 డిగ్రీస్ అయింది. సో 10 90 డిగ్రీస్ తర్వాత ప్లస్ అంటే ముందుకు వెళ్ళాలి. సో థర్డ్ క్వాడ్రంట్లో మనకి tan కాటే పాజిటివ్, మిగతా నెగిటివ్, కనుక ఇది మైనస్. సో దేర్ ఫోర్ cosecant 5 pi plus theta is equal to cosecant theta minus cosecant theta. So answer minus cosecant theta. So this is the answer. Next, secant 4 pi theta. So ఇది కూడా సేమ్, ఇప్పుడు ఎలా రాసిన అలా రాయచ్చు. సో secant, సో దీన్ని ఎలా రాయచ్చు, 4 into 2/2 into pi minus theta. So secant 4 2s are 8. So 8 into pi/2 minus theta. సో 8 అనేది మనకి ఈవెన్ నెంబర్ కనుక సో సీకెంట్కి సీకెంట్ వస్తుంది. సో సీకెంట్ థీటా ప్లస్ మైనస్. సో 190 290 390 490 590 690 790 890. సో మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ పాజిటివ్, మిగతా మనకి ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చింది కనుక సో ఖచ్చితంగా ఇదేంటి మనకి పాజిటివ్ వస్తుంది అంటే ప్లస్. సో దేర్ ఫోర్ సీకెంట్ 4 pi minus theta is equal to secant theta. This is the answer. Next, find the value of each of the following. ఇప్పటివరకు మనం ఏంటంటే సింప్లెస్ట్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు మనం వాల్యూస్ని ఫైండ్ చేయాలి. అంటే సైన్ మైనస్ 405 డిగ్రీస్ ఫైండ్ చేయాలి. సైన్ మైనస్ 405 డిగ్రీస్. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయండి. చూడండి, సైన్ మైనస్ థీటా, సో మైనస్ సైన్ థీటా. సో ఫస్ట్ మనం అది రాసుకో, సైన్ మైనస్ థీటా ఏంటి, మైనస్ సైన్ థీటా. సిన్స్ సైన్స్ మైనస్ థీటా, సైన్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. సో ఈ ఫార్ములా బట్టి అది రాస్తాం. ఓకే, మైనస్ సైన్. ఇప్పుడు ఈ 405ని మనం ఏం చేయాలంటే 360కి దగ్గరలో ఉంది కనుక 360 ప్లస్ అయినా రాయాలి, 450కి దగ్గరలో ఉంది కనుక 450 మైనస్లో రాయాలి. ఎందుకు సార్ అంటే మనం 90 మల్టిపుల్స్కి రాయాలి. 90 మల్టిపుల్స్ ప్రకారం రాస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 90 మల్టిపుల్స్లో రాస్తే అప్పుడు మనకి దీని రాయొచ్చు 450 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్. సో అంటే 450లో 45 తీస్తే మనకి 405 వస్తుంది కనుక మైనస్ సైన్. సో 450 ఏం రాయొచ్చు మనం, 5 9s. సో 5 90s 450 కనుక 5 into 90 minus 45. సో 5 అనేది ఆడ్ నెంబర్ కదా, అంటే సైన్కి ఏమొస్తుంది, కాస్కి వస్తుంది కనుక కాస్ థీటా. సో థీటా అంటే అంతే ఇక్కడ 45 కనుక కాస్ 45. ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా మనం చూడాలి, అప్పుడు మనం ఆ వాల్యూ వేయాలి. సో ఇప్పుడు మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే 190 290 390 490 590. 590 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా ప్లస్సే కదా కనుక ఇది కూడా ప్లస్సే కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ 45. కాస్ 45 అంతా మనం టేబుల్ నేర్చుకున్నాం కదా, సో 1/√2 కనుక మైనస్ 1/√2. సో దేర్ ఫోర్ నాకేం వచ్చింది ఇప్పుడు, సైన్ ఆఫ్ మైనస్ 405 degrees is equal to minus 1/√2. This is the answer. This is the value of sin minus 405. Next, ఇక్కడ చాలా ఈజీ అండి, ఇలాంటివి చాలా ఈజీగా చేయొచ్చు. మనకి కాస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అండి. ఒక కాస్కి సీకెంట్కి మాత్రమే మనకి పాజిటివ్ వస్తుంది, మిగతా అన్ని కూడా నెగిటివ్ వస్తాయి. సో కాస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. అంటే దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు, కాస్ 7π/2. సో నేను ఇప్పుడు ఏం రాస్తానంటే దీన్ని కాస్ 7 into π/2 అంటే 90 degrees. సో ఇప్పుడు మనం ప్లస్ అయినా పెట్టుకోవచ్చు మైనస్ అయినా పెట్టుకోవచ్చు, ప్లస్ 0 degrees వాల్యూ ఫైండ్ చేయమన్నాం కనుక
సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ప్లస్ 0 డిగ్రీస్ అంటే 7 ఇంటూ 90లో ప్లస్ 0 చేసినా మైనస్ 0 చేసినా అదే వస్తుంది కనుక ప్రాబ్లం లేదు. 7 అనేది ఆడ్ నెంబర్ కనుక కాస్కి ఏమొస్తుంది, సైన్ వస్తుంది కనుక సైన్ 0 ఇంకా అది ప్లస్ ఆ మైనస్ చేయవస్తుంది ఎందుకంటే సైన్ 0 కనుక సో 0 అనేది పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు కనుక సో దేర్ ఫోర్ మనకేమొచ్చింది కాస్ ఆఫ్ -7π/2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ secant 2100 degrees. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే 2100ని మనం 90 మల్టిపుల్స్లో రాయాలి. సో 90 మల్టిపుల్స్లో రాయాలంటే మనకి సో 90 టేబుల్లో 2100 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. సో అంటే మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ 2100ని 90తో డివైడ్ చేస్తాం. సో 90 2s are 180. సో 11లో 8 తీస్తే 3. సో 0. 93s are 270. సో 30. అంటే ఇప్పుడు మనం దీని ఏం రాయొచ్చు అంటే secant 2100ని 23 ఇంటూ 90 ప్లస్ 30 రాయొచ్చు. అంటే 30 తక్కువ కనుక 30 రాయొచ్చు. సో 30 డిగ్రీస్. సో 23 అనేది మనకు ఆడ్ నెంబర్ అంటే సీకెంట్కి ఏమొస్తుంది కొసికెంట్ వస్తుంది ఆడ్ నెంబర్ కనుక. సో కొసికెంట్ 30 డిగ్రీస్. ఇప్పుడు అది ప్లస్ మైనస్ మనం చెక్ చేయాలి. సో 23 టైమ్స్ సో 9 4 8 12 16 20 21 22 23 సో 23 ప్లస్ సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు అండ్ సీకెండ్ పాజిటివ్. సో మనం తీసుకుంది సీకెండ్ కనుక మనకు వచ్చింది సీకెండ్ కనుక ఫోర్త్ క్వాడ్రంట్లో ఇది పాజిటివ్ వాల్యూ. సో సీకెండ్ 30 డిగ్రీస్. సీకెండ్ 30 డిగ్రీస్ అంటే మనకు తెలియకపోతే అప్పుడు మనం ఏం చేయాలి sin 30 1/2 కనుక దాని రెసిప్రోకల్ సో 2 మాట. అంటే సో దీని ఆన్సర్ ఏంటంటే సీకెండ్ 2100 degrees ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా రాస్తే మనకి సో 2 అవుట్ ఆఫ్ 2 గ్యారంటీగా మనకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కాట్ మైనస్ సో మనకేంటి మైనస్ కాట్ ఇటా కాట్ మైనస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఇటా అంటే దీన్ని రాయొచ్చు మైనస్ కాట్ ఆఫ్ 315 degrees. సో మైనస్ కాట్ దీన్ని ఏం రాస్తానంటే నేను 360లో తీసేస్తాను. సో 360లో ఎంత తీయాలి 45 degrees తీస్తే మనకి 315 degrees వస్తుంది. సో కనుక ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు కాట్ 4 ఇంటూ 90 490 is 36 కనుక 4 ఇంటూ 90 మైనస్ 45 degrees. సో 4 అనేది మనకి ఈవెన్ నెంబర్ కనుక సో కాట్కి కాటే వస్తుంది. సో కాట్ 45 degrees. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ మనకు చెక్ చేయాలి. సో కనుక 190 290 390 490 సో మైనస్. సో ఇక్కడ మనకి కాసు సీకెండ్ మాత్రమే పాజిటివ్ మిగతా అన్ని నెగిటివ్ కనుక మనకి ఇది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ కనుక కాట్ 45 degrees. కాట్ 45 degrees ఎంత మనకి 1. సో దేర్ ఫోర్ మనకేమొచ్చింది కాట్ ఆఫ్ -315 degrees ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం సింగిల్ వాల్యూస్ని మనం ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని వాల్యూస్ని మనం ఇప్పుడు సెపరేట్గా కాకుండా ఒకే దగ్గర మనం చేసుకుంటూ ఆన్సర్ అనేది రప్పించాలి. ఓకే ఇక్కడ మనం చేద్దాం సింపుల్. కాస్ 45 మనకు తెలుసు కనుక దాన్ని డైరెక్ట్గా వేసేయండి. సో 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ దీని ఏం రాస్తానంటే కాస్ 90 + 45 90 + 45 హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. దీని ఏం రాస్తానంటే కాస్ 180 + 45 180 + 45 అంతా 225 కనుక 180 + 45 హోల్ స్క్వేర్ ప్లస్
దీని రాస్తాం అంటే కాస్ 360 మైనస్ 45. ఇప్పుడు మనం చేసాం కాస్ 360 మైనస్ 45 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మీరు బాగా చూడండి. సో 1 స్క్వేర్ అంటే 1, √2 స్క్వేర్. సో √2 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, సో అంటే 1/2 వస్తుంది. ఇక్కడ 90 పక్కన 1, సో అంటే ఆడ్ నెంబర్. కాస్కి కాస్ చేసినప్పుడు 90 డిగ్రీస్ ఆడ్ నెంబర్ ఉంటే పక్కన మనకి కాస్కి ఏమొస్తుంది, సైన్ వస్తుంది. కనుక సైన్ 45 ఏమొస్తుంది, సైన్ 45 హోల్ స్క్వేర్. ఇంకా అది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందో మన ఆలోచన వస్తుంది. ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కనుక అక్కడ ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా మనకి సో అది స్క్వేర్ అవుతుంది కనుక మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్లస్ కాస్. దీన్ని ఏం రాయొచ్చు మనం, 2 × 90 రాయొచ్చు. 2 × 90 అంటే ఈవెన్ నెంబర్ కనుక కాస్కి కాస్ వస్తుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ కాస్ 45 హోల్ స్క్వేర్. ఇక్కడ 4 × 90. సో 4 × 90 కనుక సో ఇది కూడా కాసే వస్తుంది. అంటే ఇక్కడ కాస్ వచ్చినా సైన్ వచ్చినా మనకి ఏం ప్రాబ్లం లేదు. అదే వాల్యూస్ కనుక కాస్కైనా సైన్కైనా అదే వాల్యూ కనుక మనకు ప్రాబ్లం లేదు. కనుక 1/2 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2. సో LCM is 2 కనుక 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది మనకి 4/2. సో 2 1s are 2 2s are. సో అంటే దీని ఆన్సర్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది మాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఫైండ్ చేయాలి. సో ఈ వాల్యూస్ మనకు తెలియదు కనుక సైన్ స్క్వేర్ 2 ఇంటూ పై అండ్ అంతా 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ బై 3 ప్లస్ కాస్ స్క్వేర్ 5 ఇంటూ పై అంటే 180 డిగ్రీస్ కనుక 180 డిగ్రీస్ బై 6 మైనస్ tan స్క్వేర్. సో 3 ఇంటూ 180 డిగ్రీస్ బై 4. ఇప్పుడు క్యాన్సిల్ చేసండి. 3 1s are 360s, 6 1s are 630s. సో 4 4s are 16, 4 5s are 20. ఓకే, ఇప్పుడు వాల్యూస్ మనం వేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో సైన్ స్క్వేర్ 260s are 120 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 35s are 150 డిగ్రీస్ మైనస్ 345s are 135. సో tan స్క్వేర్ 135. ఇప్పుడు దీన్ని చేద్దాం. సో సైన్ 189 రాయొచ్చు మనం, 129 రాయొచ్చు, 180 మైనస్ 60 రాయొచ్చు. సో 180 మైనస్ 60 హోల్ స్క్వేర్. సో దీని ఏం రాయొచ్చు మనం, కాస్ 180 మైనస్ 30 రాయొచ్చు. 180 మైనస్ 30 డిగ్రీస్, 180 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ హోల్ స్క్వేర్. సో మైనస్ tan. సో దీని ఏం రాయొచ్చు మనం, 180 మైనస్ 45, 180 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ కూడా 90 మల్టిపుల్స్లో రాయాలి. ఎందుకంటే మనకేంటి, సో సైన్ ఆఫ్ n ఇంటూ 90 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఫార్ములా కనుక సో దీన్ని రాయొచ్చు అంటే మళ్ళీ సైన్ 2 ఇంటూ 90 మైనస్ థీటా మైనస్ 60 డిగ్రీస్ హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని రాయొచ్చు మనం కాస్ 2 ఇంటూ 90 మైనస్ 30 డిగ్రీస్ హోల్ స్క్వేర్. సో దీన్ని రాయొచ్చు మళ్ళీ tan 2 ఇంటూ 90 మైనస్ 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్. సో అన్ని 2 ఉంది కనుక అన్ని ఈవెన్ నెంబర్ కనుక మళ్ళీ అవే వస్తాయి. అంటే సో సైన్కి సైనే, కాసే ట్యాన్ కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే సైన్ 60 హోల్ స్క్వేర్. ఇంకా అది ప్లస్ మైనస్ మనం చూడవస్తుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది కనుక పాజిటివ్ అయిపోతుంది. కాస్ 30 డిగ్రీస్ హోల్ స్క్వేర్ మైనస్ tan 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్. sin 60, so √3/2 whole square. Cos 30,
సో అది కూడా √3/2 హోల్ స్క్వేర్. సో tan 45, సో 1 స్క్వేర్. √3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3/4. మళ్ళీ 3/4 -1. సో LCM 4. కనుక అప్పుడు ఏమవుద్ది? 3 + 3 4 1 జా 4 -4. సో 6లో 4 తీస్తే 2. సో 2/4. 2 1 జా 2 2 జా. సో ఫైనల్ ఆన్సర్ 1/2. సో 1/2 is the final answer. Next, cos 225 minus sin 225 plus tan 495 minus cot 495. సో సేమ్ అండి, ఇప్పుడు లాగా మనం చేయొచ్చు. ఇది సింపుల్. cos 225 నేను రాయొచ్చు 180 degrees plus 45 minus sin. సో దీన్ని కూడా మనం రాయొచ్చు 180 plus 45. నెక్స్ట్ tan 450 నేను రాయొచ్చు మనం 450 plus 45 plus tan 450 degrees plus 45 minus cot, ఇది కూడా సేమ్ 450 degrees plus 45. ఇప్పుడు మనం tan cos, దీని మళ్ళీ ఏం రాయొచ్చు మనం? cos 2 into 90 degrees plus 45 మైనస్ దీని కూడా sin 2 into 90 degrees plus 45 ప్లస్ ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? 5 into 90. 590 is 45 కనుక 5 into 90 plus 45 మైనస్ cot, దీన్ని కూడా ఏం రాయొచ్చు మనం? 5 into 90 plus 45. సో ఇక్కడ 2 కనుక మనకేం వస్తుంది? cos ఏ వస్తుంది. cos 45. ఇప్పుడు అది ప్లస్ మైనస్ మనం ఇక్కడ తేల్చేది. సో 190 290 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ మనకి నెగిటివ్ వస్తుంది కనుక మైనస్ cos 45 మైనస్ ఇక్కడ మనం ఒక బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే సో sin 45 వస్తుంది, అది ప్లస్ మైనస్ తెలియదు కనుక sin 45 రాశాను ఎందుకంటే 2 ఉంది కనుక. సో థర్డ్ క్వాడ్రంట్లో ఇది కూడా మనకి నెగిటివ్ కనుక ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, అందుకని బ్రాకెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ tan 45 ఇక్కడ కూడా మనం బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. సో tan 45, సో ఇక్కడ 5 ఉంది కనుక కాట్ వస్తుంది. ఏమొస్తుంది? కాట్. సో కాట్ 45 వస్తుంది. ప్లస్ మైనస్ చూసుకోవాలి. సో 1 2 3 4 5 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో మనకి నెగిటివ్ కనుక ఇది మైనస్ కాట్ 45 మైనస్ కాట్ 45 మైనస్ కాట్ 45 మైనస్. సో ఇప్పుడు ఇది కూడా అంతే మనకి. సో 1 2 3 4 5 ప్లస్ అంటే ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్ కనుక ఇది మైనస్ tan 45 మైనస్ tan 45. సో ఇప్పుడు మనం క్లియర్గా రాసుకుంటే మైనస్ cos 45 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin 45. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cot 45. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan 45. సో వాల్యూ చేద్దాం. cos 45 1/√2, sin 45 ప్లస్ 1/√2, cot 45 1, tan 45 1. సో 1/√2 1/√2 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్. సో అంటే మనకేంటి? 0. సో ఫైనల్గా సో దీని ఆన్సర్ ఏంటి? మనకి 0 వచ్చిందన్నమాట. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ అన్ని రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ cos θ మైనస్ sin θ వాల్యూ అడుగుతున్నారు. సో θ అనేది 7π/4 అయితే నెక్స్ట్ θ అనేది 11π/3 అయితే సో ఇవి వాల్యూస్ అడుగుతుంది అనమాట. సో లెట్ us see how to find these values. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి θ అనేది మనకి 7π/4 అంటే ఎంతో చూద్దాం. సో 7π/4 into 180 degrees. 4 1 జా
445 4 4 జా 16 సో 20 4 5 జా 20 సో అంటే మనకి ఇప్పుడు ఏమి వచ్చింది 7 into 45 745 జా సో 7 5 జా 35 3 7 4 జా 28 సో 315 degrees అండి సో 7/4 పై అంటే నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది సో థీటా ఈజ్ ఈక్వల్ టు 11/3 పై సో అంటే 11/3 into 180 degrees సో అంటే 3 1 జా 360 జా 180 సో 60 into 11 660 degrees 660 degrees సో ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చే కనుక మనం ఈజీగా చేయొచ్చు సో ఫస్ట్ వన్ ఏ సో కాస్ 315 degrees మైనస్ సైన్ 315 degrees సో మనం దీన్ని ఏం రాయొచ్చు మనం కాస్ 360 మైనస్ థీటా రాయొచ్చు అంటే 360 మైనస్ 45 మైనస్ దీన్ని కూడా ఏం రాయొచ్చు మనం సైన్ 360 మైనస్ 45 సో కాస్ 360 ఏం రాయొచ్చు మనం 4 into 90 మైనస్ 45 దీన్ని ఏం రాయొచ్చు మనం సైన్ దీన్ని కూడా అంతే సో 4 into 90 490 is 360 కనుక 4 into 90 degrees మైనస్ 45 సో ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కనుక ఏమొస్తుంది కాస్ థీటా వస్తుంది అంటే కాస్ 45 వస్తుంది ఇప్పుడు ఇది ప్లస్ ఆ మైనస్ చెక్ చేయాలి ఈ సైడ్నే చెక్ చేద్దాం సో 190 290 390 490 490 మైనస్ సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ప్లస్ కనుక ఇది ప్లస్సే వస్తుంది సో మైనస్ సో సైన్ 45 ఇది కూడా ఎందుకంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కనుక సైన్ 45 వస్తుంది ఇప్పుడు ఇది ప్లస్ ఆ మైనస్ చూడాలి ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి మైనస్ సో సైన్ అనేది మైనస్ వస్తుంది అంటే మైనస్ ఇన్ మైనస్ ఏమొస్తుంది ఇప్పుడు ప్లస్ వస్తుంది అన్నమాట అంటే కాస్ 45 ప్లస్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ సైన్ 45 కాస్ 45 ప్లస్ సైన్ 45 సో కాస్ 45 ఎంత 1/√2 ప్లస్ సైన్ 45 ఎంత 1/√2 సో 1/√2 1/√2 అంటే 2/√2 సో 2/√2 కనుక దీన్ని రేషనలైజింగ్ చేయాలి సో √2/√2 సో అప్పుడు ఏమవుద్ది 2√2 into √2 2 సో 2 క్యాన్సిల్ సో √2 సో దీని ఆన్సర్ √2 వచ్చింది దీని ఆన్సర్ వచ్చింది √2 వచ్చింది నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడు 660 degrees అంటే కాస్ 660 degrees మైనస్ సైన్ 660 degrees సో మనం దీన్ని ఏం రాయొచ్చు 630 + 30 రాయొచ్చు ఎందుకంటే 97 జా 63 కనుక 97 జా 63 కనుక సో మనం 7 రాసుకోవచ్చు కాస్ 630 degrees + 30 మైనస్ సైన్ 630 degrees + 30 సో మళ్ళీ దీన్ని రాయొచ్చు కాస్ 7 into 90 790 is 630 plus 30 degrees minus sin 7 into 90 degrees plus 30 ఇక్కడ 7 అనేది ఆడ్ నెంబర్ కనుక కాస్కి ఏమొస్తుంది సైన్ వస్తుంది కనుక సైన్ 30 degrees సో ఇప్పుడు ఇది ప్లస్ ఆ మైనస్ చెక్ చేయాలి సో 190 290 390 490 590 690 790 ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివ్ కనుక ఇది పాజిటివ్ అవుతుంది మైనస్ ఇది కాస్ వస్తుంది సో కాస్ 30 degrees ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ సైన్ నెగిటివ్ కనుక మైనస్ కాస్ 30 సో అప్పుడు మనం దీన్ని రాయొచ్చు సైన్ 30 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కాస్ 30 సో సైన్ 30 అంతా మనకి 1/2 కాస్ 30 √3/2 సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు మనం 1 + √3/2 1 + √3/2 is the answer. Next, fourth row on the first one.
If sin theta is equal to -1/3, then theta does not lie in the third quadrant. Find the value of cos theta. చూడండి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారన్నమాట. ఏంటంటే sin theta అంటే మైనస్ వాల్యూ అంట, theta అంట థర్డ్ క్వాడ్రంట్లో లేదంట. సో ఇక్కడ లేదు అంటే మనకి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో అయితే మనకి కాస్ థీటా వాల్యూ అవుతుంది. సో సైన్ థీటా -1/3 అంటే వాడు థర్డ్ క్వాడ్రంట్లో లేదన్నాడు. సో మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఎప్పుడు కూడా పాజిటివే మనకు తెలుసు. సో సెకండ్ క్వాడ్రంట్లో కూడా పాజిటివే. అంటే సైన్ థీటా అనేది మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండదు. ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి సో ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే ఖచ్చితంగా సైన్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సైన్ థీటా నెగిటివ్ ఇచ్చాడు. సైన్ థీటా నెగిటివ్ ఎక్కడెక్కడ అవుతుంది? థర్డ్ క్వాడ్రంట్లో అవుతుంది అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో అవుతుంది. సో వాడు ఏమన్నాడు? థర్డ్ క్వాడ్రంట్లో ఉండదు అన్నాడు. అంటే ఇక్కడ ఉండదు అన్నాడు. అంటే ఏంటి? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం కాస్ థీటా వాల్యూ ఫైండ్ చేయాలి. సో మనకి ఏంటంటే ఈ విధంగా అడిగినప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. సో థీటా ఇక్కడ తీసుకోవాలి. సో సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఏబిసిడి. సో మనకేంటి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది మనకి పైథాగరస్ థియరం. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో బీసీ స్క్వేర్ ఏమవుతుంది? 9 మైనస్ 1. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √8 అవుతుంది. సో √8 అంటే ఏమవుతుంది? సో దీన్ని √4 × 2 రాయొచ్చు. సో కనుక 2√2 అంటే మనకి 2√2 అవుతుంది. ఇప్పుడు కాస్ థీటా ఏంటి మనకి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో బీసీ బై ఏసీ అంటే 2√2/3 ఇస్ ద ఆన్సర్. ఇంతేనండి. నెక్స్ట్ కాట్ థీటా అడుగుతున్నాడు. కాట్ థీటా ఏంటి మనకి? adjacent side by BC by opposite side AB. సో adjacent side వచ్చింది మనకి 2√2 వచ్చింది. ఆపోజిట్ సైడ్ అంతా మనకి ఆపోజిట్ సైడ్ 1. సో 2√2/1 కనుక సో 2√2. సో దేర్ ఫోర్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2√2. ఇలా చేయాలండి. నెక్స్ట్ if cot theta is equal to k value 0 less than theta, cot theta is equal to t value 0 కన్నా ఎక్కువ ఉంటుంది, 1 కన్నా తక్కువ. theta does not lie in the first quadrant. Find the value of అన్నాడు. సో మీకు బాగా అబ్జర్వ్ చేస్తే cot theta అనేది మనకి అక్కడ t వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంది. అంటే t వాల్యూ పాజిటివ్. సో t వాల్యూ పాజిటివ్. కాస్ థీటా ఎక్కడెక్కడ పాజిటివ్ అవుతుంది మనకి? ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతుంది, అదేవిధంగా ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్. మిగతా ఇంకా ఎక్కడైనా సరే నెగిటివ్. ఇక్కడైనా నెగిటివే, ఇక్కడైనా నెగిటివ్. అంటే ఈ రెండు చోట్ల ఉండదు. సో వాడు ఏమన్నాడు? థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు. అంటే ఇంకా ఖచ్చితంగా కాస్ థీటా అనేది ఎందులో ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. ఒకసారి ఈ లెక్క చూద్దాం. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి కాసు సీకెండే పాజిటివ్, మిగతా నెగిటివ్. సో అంటే ఇక్కడ మనకి కాట్ థీటా అనేది నెగిటివ్ అవుతుంది, ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. అంటే -2√2. -2√2 ఇస్ ద ఆన్సర్. ఓకే, చూసుకోవాలి అక్కడ కంపల్సరీగా అది ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫోర్త్ క్వాడ్రంట్ కనుక సైన్ థీటా ఫైండ్ చేద్దాం. సో సేమ్ అండి, ఇప్పుడు ఇందాక ఎలాగైతే డ్రా చేస్తామో అలాగే డ్రా చేద్దాం. ABC కాస్ థీటా t/1. సో అంటే adjacent side by hypotenuse. సో మనకి ఇప్పుడు సో తెలుసు కదా, సేమ్ AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ T స్క్వేర్. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 1 మైనస్ T స్క్వేర్. సో AB ఈజ్ ఈక్వల్ టు √1 - T స్క్వేర్. సో ఇది √1 - T స్క్వేర్ అండి. సైన్ థీటా అడుగుతున్నాడు. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా మనకు నెగిటివ్ వస్తుంది.
సో మైనస్ ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది √1 మైనస్ టీ స్క్వేర్ బై హైపోటెనస్ 1 అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది మైనస్ √1 మైనస్ టీ స్క్వేర్. నెక్స్ట్ tan టీటా. tan టీటా కూడా నెగిటివ్ వస్తుందండి. సో నెగిటివ్. సో ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ √1 మైనస్ టీ స్క్వేర్, adjacent సైడ్ t. సో మైనస్ √1 మైనస్ టీ స్క్వేర్ బై t. సో దిస్ ఈస్ tan టీటా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. చూడండి ఇక్కడ మనకి sin A cos B ప్లస్ ఆ విధంగా ఉంది అనుకున్నాం కానీ ఆ విధంగా లేదు, అంటే మనం విడివిడిగా చేసేది. సో sin 360 మైనస్ 30 ఇంటూ cos 90 ప్లస్ 30 ప్లస్ cos 180 ప్లస్ 30 ఇంటూ sin 270 ప్లస్ 30. సో 90 మల్టిపుల్స్లో ఎలా రాసుకున్నా పర్లేదండి, ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు వీటికి బ్రాకెట్స్ పెట్టుకోవాలి, దేనికి దానికి బ్రాకెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఏది పాజిటివ్ వస్తుందో ఏది నెగిటివ్ వస్తుందో చెప్పలేం కనుక ముందే బ్రాకెట్ పెట్టుకున్నాం అనుకోండి. సో పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్. సో ఇప్పుడు దీన్ని మనం 4 ఇంటూ 90 రాయొచ్చు. సో 4 ఇంటూ 90, 360ని 4 ఇంటూ 90, 4 ఏవి నెంబర్ అని కనుక మనకి ఏం రాయొచ్చు సైనే వస్తుంది. సో sin 30 డిగ్రీస్. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్. సో 190, 290, 390, 490 మైనస్ ఫోర్త్ కార్నర్లో సైన్ నెగిటివ్ కనుక ఇది మైనస్ sin 30. ఇక్కడ చూద్దాం 1 ఇంటూ 90. సో 1 అనేది ఆడ్ నెంబర్ కనుక ఇక్కడ కూడా sin 30 వస్తుంది. సో సెకండ్ క్వాడ్రంట్, సో 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ కనుక ఇది కూడా నెగిటివ్. నెక్స్ట్ దీన్ని 2 ఇంటూ 90 రాయొచ్చు. 2 ఈవెన్ నెంబర్ కనుక ఇక్కడ కాస్ 30 వస్తుంది. కాస్ 30. సో థర్డ్ క్వాడ్రంట్, సో 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కనుక ఇది నెగిటివ్. నెక్స్ట్ ఇది 3 ఇంటూ 90 రాయొచ్చు. సో కనుక ఇక్కడ కూడా ఏమొస్తుంది కాసే వస్తుంది, కాస్ 30. సో ఇక్కడ మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ అనేది మనకి నెగిటివ్ కనుక ఇది నెగిటివ్. చూసారా అన్నీ నెగిటివ్ వచ్చాయి. సో sin 30 ఇంటూ sin 30 sin స్క్వేర్ 30 డిగ్రీస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాస్ 30 ఇంటూ కాస్ 30 కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్. సో యాక్చువల్గా sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అంటే ఈ ఆన్సర్ 1 అండి. లేదా ఇంకా నేను చేస్తానంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. సో 1/4 ప్లస్ 3/4. సో దట్ ఈస్ 4/4. That is equal to 1. So answer is the 1 is the answer. Next. సో ఇక్కడ cosecant θ ప్లస్ cot θ ఈక్వల్ 1/3 ఇచ్చాడు. కాస్ థీటా ఫైండ్ చేయమన్నాడు. అదేవిధంగా టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో కూడా కనుక్కున్నాను. సో ఇక్కడ సింపుల్ అండి, దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి cosecant θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో మనం దీని రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి. సో cosecant θ మైనస్ cot θ తీసుకుంటే దీని ఏం రాయొచ్చు 1/cosecant θ ప్లస్ cot θ రాయొచ్చు, అంటే 1/1/3 అంటే 3 అవుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ పక్కన కూడా మళ్ళీ సేమ్ అలాగే రాసుకున్నాం అనుకోండి. cosecant θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 1/3 cosecant θ మైనస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 3 అని 2 సార్లు రాసుకొని ఒకసారి ఎడిషన్ చేద్దాము, ఒకసారి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఈ 2 ఎడిషన్ చేస్తే cot θ క్యాన్సిల్ అయిపోయి 2 cosecant θ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 3 వస్తుంది ఇక్కడ. సో 2 cosecant θ ఈజ్ ఈక్వల్ టు 3 3 9 ప్లస్ 1 10. సో 10/3 వస్తుంది. సో cosecant θ ఈజ్ ఈక్వల్ టు 10/3 ఇంటూ 2 అండి. 2 1s 2 5s. సో అంటే cosecant θ ఈజ్ ఈక్వల్ టు మనకి 5/3 వచ్చింది. సో దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే sin θ ఈజ్ ఈక్వల్ టు 3/5 అండి. అంటే sin θ మనకి పాజిటివ్ వచ్చింది. sin θ ఎక్కడెక్కడ పాజిటివ్ వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లోను సెకండ్ క్వాడ్రంట్లోను. అంటే మనకి అయితే ఆన్సర్ ఫస్ట్ క్వాడ్రంట్లో అంటే సెకండ్ క్వాడ్రంట్లో అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం.
ఇక సబ్ట్రాక్షన్ చేద్దాం. సో సబ్ట్రాక్షన్ చేస్తే సైన్స్ మారుతాయి. సో మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో కొసెకెన్ థీటా క్యాన్సిల్. సో 2 cot theta ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 3. 2 cot theta ఈజ్ ఈక్వల్ టు 1 minus 9, 9, 3 3s are 9/3. So 2 cot theta is equal to minus 8/3. So cot theta is equal to minus 8/3 into 2. 2 ones are 2 4s are. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, cot theta is equal to minus 4/3 వచ్చింది. అంటే cot అనేది మనకి నెగిటివ్ వచ్చిందండి. cot ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి cos theta కావాలి. ఏం కావాలి, cos theta. సింపుల్ అండి, చాలా ఈజీ. సో ఈ cot theta నేను ఎలా రాస్తానంటే cos theta by sin theta రాస్తాను. సో ఈజ్ ఈక్వల్ టు minus 4/3. సో sin theta ఇక్కడ మనకి డివైడ్ చేస్తాం, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తాం. దేర్ఫోర్ cos theta ఈజ్ ఈక్వల్ టు minus 4/3 into sin theta. సో cos theta ఈజ్ ఈక్వల్ టు minus 4/3 into sin theta అంటే ఏంటి, మనకు వచ్చింది 3/5 వచ్చింది. సో 3 3 క్యాన్సిల్. సో దేర్ఫోర్ cos theta ఈజ్ ఈక్వల్ టు minus 4/5. cos theta ఈజ్ ఈక్వల్ టు minus 4/5. ఒక ఆన్సర్ వస్తుంది. టీటా అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే sin theta పాజిటివ్ కనుక ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో థర్డ్ ఫోర్త్ ఉండదు. cot theta నెగిటివ్, cot theta నెగిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో అవ్వదు, అంటే ఖచ్చితంగా టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో దేర్ ఫోర్ టీటా ఈజ్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ Q2. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్తే ఇది ఇక్కడ చిన్న రైటింగ్లో చిన్న మిస్టేక్ ఉందండి. దీన్ని ఏంటంటే వాడు ఏం ఇచ్చాడంటే సైన్ ఆల్ఫా ఇంటూ కొసికెండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఈ వాల్యూ అడుగుతుంది. సో n అనేది ఇంటీజర్స్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, సైన్ ఆల్ఫా ప్లస్ 1/sin ఆల్ఫా. సో కొసికెండ్ ఆల్ఫా ఏం రాయొచ్చు, 1/sin ఆల్ఫా రాయొచ్చు. సో మనకి ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమవుతుంది, సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1/sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. సో సైన్ ఆల్ఫా అనేది డివైడ్ చేస్తుంది, ఇక్కడ అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కనుక సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 sin ఆల్ఫా. సో ఈ 2 sin ఆల్ఫాని ఇసే తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1ని 1 స్క్వేర్ రాస్తే సో మైనస్ 2 sin ఆల్ఫా ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏం రాయొచ్చు మనం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, సైన్ ఆల్ఫా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ ఆల్ఫా 1 అంటే అది ఆల్ఫా వాల్యూ అంతా 1 నేను రాయొచ్చు, సైన్ 90 degrees రాయొచ్చు, ఎందుకంటే 90 degrees దగ్గర మనకు 1 అవుతుంది కదా. సైన్ క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు అందులో వేసేయండి. సో సైన్ పవర్ n 90 degrees ప్లస్ కొసికెన్ పవర్ n 90 degrees. ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. సో సైన్ 90 1 కనుక 1 పవర్ n, కొసికెన్ 90 కూడా 1 కనుక 1 పవర్ n. సో 1 పవర్ n అంటే 1, 1 పవర్ n అంటే 1. సో 1 + 1 ఎంత 2, కనుక ఆన్సర్ 2 అన్నమాట. సో లాస్ట్ సమ్ ఫర్ టుడే. సో ఇందాక మనం చేసాం కదా, సేమ్ అది కూడా ఇలాగేనండి, ఈజీ మాట. సేమ్ secant theta plus tan theta is equal to 5. Secant theta minus tan theta is equal to ఏం రాయొచ్చు, 1/5 రాయొచ్చు. సో ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే secant square theta minus tan square theta is equal to 1 అండి. సో అది a square minus b square కనుక secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. ఆ విధంగా రెండు రెసిప్రోకల్స్ కనుక వాటికి వచ్చే వాల్యూస్ కూడా రెసిప్రోకల్స్ అన్నమాట. సో ఫస్ట్ ఈ విధంగా రాస్తాం, మళ్ళీ అవే రాస్తాం, ఒకసారి యాడ్ చేస్తాం, ఇంకోసారి సబ్ట్రాక్షన్ చేస్తాం.
secant theta plus tan theta is equal to 5 secant theta minus tan theta is equal to 1/5. సో ఈ రెండు యాడ్ చేస్తే tan theta cancel. So 2 secant theta is equal to 5 plus 1/5. So 2 secant theta is equal to 5 5 is 25 plus 1 26/5. So secant theta is equal to 26/5 into 2. ఎందుకంటే 2 డివైడ్ చేస్తున్నాం, 2 మల్టిప్లికేషన్ ఇచ్చేది వస్తే డివైడ్ చేయాలి. 2 1 0 2 13 సార్. సో అంటే నాకేం వచ్చింది, secant theta పాజిటివ్ వచ్చింది. secant theta is equal to 13/5. అంటే మన క్వాడ్రంట్ అనేది థీటా అనేది అయితే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి, లేదంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాలి, ఎందుకంటే పాజిటివ్ వచ్చింది కదా. సో అయితే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి, లేదంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాలి, ఎందుకంటే ఇక్కడ secant theta నెగిటివ్ అవుతుంది, ఇక్కడ కూడా థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు 1లో ఉంటుందా 4లో ఉంటుందా అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, గుర్తులు మారుతాయి. సో secant theta క్యాన్సిల్. సో 2 tan theta is equal to 5 minus 1/5. 5 minus 1/5. So 2 tan theta is equal to 5 5 is 25 minus 1 24/5. So tan theta is equal to 24/5 into 2. 2 1s are 2 12s are. So tan theta is equal to 12/5. అంటే సో ఇది కూడా పాజిటివ్ వచ్చింది కనుక ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండదు, మనకి టీటా బిలాంగ్స్ టు Q1. టీటా ఇస్ బిలాంగ్స్ టు Q1. సో టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. మనకేం కావాలి, సైన్ టీటా కావాలి. సో tan theta అనేది మనం సైన్ టీటా బై కాస్ టీటా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 12/5. సో కాస్ టీటా అనేది మనం 1/secant theta రాయొచ్చు, అంటే సైన్ టీటా ఇంటూ secant theta రాయొచ్చు. secant theta ఈజ్ ఈక్వల్ టు 12/5. సో సైన్ టీటా ఇంటూ secant theta ఎంత 13/5 వచ్చింది. సో 12/5. సో 5 5 క్యాన్సిల్, ఎందుకంటే 5 అట్స్ వెళ్తే మల్టిప్లికేషన్ కనుక క్యాన్సిల్. ఈ 13 అట్స్ తీసుకెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 12/13. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ మనకి 6.EAలోని ఫస్ట్ రోమన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మనకి 1 అవర్ అవుతుంది కనుక, దగ్గర అవుతుంది కనుక. సో మనం ఇప్పుడు సెకండ్ రోమన్ మనం రేపు వీడియోలో మనం కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా కామెంట్స్ అనేది పెట్టండి. సో నెక్స్ట్ మనం రేపు వీడియోలో మనం కలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు. టేక్ కేర్, బై.